ఓం శాంతి. ఈరోజు మురళి 19/9/2022. मीठे बच्चे, तुम फिर से राजयोग सीख रहे हो। तुम ही भगवान फिर से पढ़ाते हैं। तुम राजाई के लिए ये पढ़ाई पढ़ रहे हो। अपनी एम ఆబ్జెక్ట్ సదా యాద్ రఖో. మధురమైన పిల్లలారా, మీరు మరల రాజయోగం నేర్చుకుంటున్నారు. మీకు భగవంతుడు మరల చదివిస్తున్నారు. మీరు మరల రాజయోగం నేర్చుకుంటున్నారు. మీకు భగవంతుడు మరల చదివిస్తున్నారు. మీరు రాజ్య ప్రాప్తి కోసం ఈ చదువు చదువుకుంటున్నారు. తమ యొక్క లక్ష్యము సదా జ్ఞాపకం ఉంచుకోవాలి. प्रश्न, अभी तुम बच्चे कौन सी तैयारी बहुत खुशी से कर रहे हो? ఇప్పుడు పిల్లలు మీరు ఎటువంటి తయారీ చాలా ఖుషిగా చేసుకుంటున్నారు? ఖుషిగా ఎలాంటి తయారీ చేసుకుంటున్నారు? उत्तर, तुम अपना ये पुराना शरीर छोड़ बाप के पास जाने की तैयारी बहुत खुशी से कर रहे हो. మీరు తమ యొక్క పాత శరీరం విడిచిపెట్టి బాబా దగ్గరికి వెళ్ళే తయారీ చాలా ఖుషిగా చేసుకుంటున్నారు. పాత శరీరాన్ని వదిలి బాబా దగ్గరికి వెళ్ళే తయారీ చాలా ఖుషిగా చేసుకుంటున్నారు మీరు. एक बाप की ही याद में शरीर छूटे, गुटखा ना खाना पड़े, ऐसी प्रैक्टिस यहाँ ही करनी है. ఒక బాబా స్మృతిలోనే మనం శరీరం వదలాలి. గుటకలు మింగే పరిస్థితి రాకూడదు. శరీరం వదిలేటప్పుడు అంటే దుఃఖంతో శరీరం వదిలి వెళ్ళే పరిస్థితి రాకూడదు. ఇటువంటి ప్రాక్టీస్ ఇక్కడే మనం చేయాలి. శరీరం వదిలే లోపల ఇటువంటి ప్రాక్టీస్ ఇప్పటి నుండే చెయ్యాలి. तुम्हारी अभी स्टूडेंट लाइफ बेपरवाह लाइफ है, इसलिए गुटका प्रूफ बनना है. మీ యొక్క ఈ విద్యార్థి జీవితం ఇప్పుడు నిశ్చింత జీవితం. చింత లెక్క దేన్ని లెక్క చేసే అవసరం బేపర్వా లైఫ్ है. బాబా చెప్తున్నారు ఈ విద్యార్థి జీవితం ఇది చింత లేని జీవితం. అందుకే ఇది గుర్తుంచుకోండి. ఎప్పటికీ మీరు శరీరం వదిలే టైం వరకు కూడా మనం ఎవరు? విద్యార్థులం, ఈశ్వరీయ విద్యార్థులం. స్టూడెంట్ లైఫ్ ఇది బెస్ట్ లైఫ్ అంటారు కదా. లౌకికంలో కూడా నిశ్చింతగా ఉండే జీవితం స్టూడెంట్ లైఫ్. కాబట్టి మనకైతే సంపూర్ణం అయ్యే వరకు స్టూడెంట్ లైఫే కదా. ఇది గుర్తుంచుకుంటే కూడా మనకి గుటకలు మింగే పరిస్థితి రాదు శరీరం వదిలేటప్పుడు. మీ యొక్క విద్యార్థి జీవితం ఇప్పుడు చింత లేని జీవితం ఇది. అందువలన గుట్కా ప్రూఫ్గా తయారవ్వాలి. గుట్కా అంటే ఏదో కైని గుట్కా అది కాదు. గుట్కా అంటే హిందీలో గుట్కా అంటారు, ఇక్కడ గుట్కలు మింగ అంటే దుఃఖాన్ని దిగమింగుకోవడాన్ని గుట్కా ఖానా అంటారు హిందీలో. అంటే దుఃఖాన్ని మింగుకునే స్టేజ్ లేకుండా గుట్కా ప్రూఫ్గా తయారవ్వాలి. ఇప్పుడు మీరు गीत, रात के राही तक मत जाना, శుభ का मंजिल दूर नहीं है. ఓ రాత్రి పాట సరే అలసిపోవద్దు, ఉదయం అనే గమ్యం దూరం లేదు అని పాట. ओम शांति. रूहानी बच्चे पढ़ रहे हैं. स्टूडेंट जब पढ़ते तो ये जानते कि हम क्या पढ़ते हैं. ఆత్మిక పిల్లలు చదువుకుంటున్నారు. స్టూడెంట్స్ చదువుకోవటానికి వెళ్ళినప్పుడు మేము ఏం చదువుకుంటున్నాం అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా. స్కూల్కి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి पढ़ाने वाले को भी जानते हैं और एम ऑब्जेक्ट उद्देश्य और प्राप्ति क्या है वो भी अच्छी तरह से जानते हैं. మాకు చదివించేది ఎవరు చదివిస్తున్నారని టీచర్ పరిచయం అని బుద్ధిలో ఉంటుంది, లక్ష్యం కూడా బుద్ధిలో ఉంటుంది. చదువుకుంటే ప్రాప్తి ఏం దొరుకుతుంది అని. అబ్బి తుమ్ సబ్ జాన్తే కి హమ్ మనుష్య సే దేవత బన్ రే. అలాగే మనం ఇక్కడ చదువుకోవటానికి వస్తున్నాం కదా, స్టూడెంట్స్ కదా. మన బుద్ధిలో ఏముంది? మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నాము, దానికోసమే వస్తున్నాం ఇక్కడ అని. ఈ సమయం బ్రహ్మముఖ వంశవలి బ్రాహ్మణ్ బనే. తుమ్ క్యా పడితే హో? ఈ సమయంలో బ్రహ్మముఖ వంశవలి బ్రాహ్మణులుగా అయ్యాం మనము. ఏం చదువుకుంటున్నారు బ్రాహ్మణులయ్యి? राजयोग. ये भी जानते हम फिर से राजयोग सीख रहे और पढ़ने वाले कभी ऐसे नहीं कहेंगे कि हम फिर से पढ़ रहे हैं. ఇది కూడా పిల్లలు తెలుసుకున్నారు కదా, మళ్ళా రాజయోగం నేర్చుకుంటున్నాం మేము అని. వేరే చోట చదువుకునేవారు ఎప్పుడు కూడాను ఇలా అన్నారు కదా, మళ్ళీ చదువుకుంటున్నాం.
మరలా చదువుతుంది, ఫిర్సే మరలా అంటే మీనింగ్ ఏంటి? కల్పకల్పం చదువుకున్నాం అనే పాయింట్ మన బుద్ధిలో ఉంటుంది, రిపీట్ అవుతుంది ఇది అని. అదే వేరే స్కూల్ కాలేజ్లో సత్సంగాల్లో కూడా ఈ మాట ఉపయోగించరు. यहाँ तुम बच्चों को निश्चय है कि हम फिर से राजयोग सीख रहे हैं जो 5000 वर्ष पहले भी सीखा था. ఇక్కడైతే మీకు ఇది నిశ్చయం ఉంటుంది పిల్లలు, మీకు మేము మరలా రాజయోగం నేర్చుకుంటున్నాం. మరలా అని ఎందుకంటున్నాము? 5000 సంవత్సరాల పూర్వం కూడా నేర్చుకున్నాము. ये ज्ञान सिर्फ तुम्हारे ही पास है. భగవాన్ फिर से आकर पढ़ाते, ये कोई कम बात थोड़ी. ఈ జ్ఞానం కేవలం మీ దగ్గరే ఉంది. భగవంతుడు మరలా వచ్చి చదివిస్తున్నారంటే ఇదేమైనా తక్కువ విషయం అనుకున్నారా ఏంటి? ये भी बच्चों को पता है कि भगवान एक है और भगत अनेक है. ఇది కూడా పిల్లలకు తెలుసు కదా, భగవంతుడు ఒక్కరు, భక్తులు అనేక మంది. అందరూ భగవంతుడు కాదు, భక్తులు. భగవంతుడు ఒక్కరే. इससे सिद्ध होता है बाप एक और बच्चे अनेक होता. ఈ పదంలో అర్థం ఏంటి? తండ్రి ఒకరు, మిగిలిన వాళ్ళందరూ పిల్లలు అనేక మంది ఉన్నాం మనము. बाप को क्रिएटर तो सब मानेंगे, रचना को रचयिता द्वारा वर्षा मिलता है. బాబాను క్రియేటర్, రచయిత అనైతే అందరూ ఒప్పుకుంటారు కదా, ప్రపంచ జనాభా అంతా కూడాను. అతడు క్రియేటర్ అంటే. అయితే రచన అయిన మనకు రచయిత ద్వారా వారసత్వం కూడా దొరుకుతుంది కదా. అది ఎవరు ఆలోచించరు, ఏం దొరుకుతుంది, ఏం తీసుకోవాలి అతని నుండి వారసత్వం అని. रात को प्रश्न पूछा था ना, बाप को कैसे पहचाना जाए. రాత్రి క్లాసులో ముందు రోజు బాబా ప్రశ్న అడిగారంట, తండ్రిని ఎలా గుర్తిస్తారు మీరు, బాబాని ఎలా గుర్తిస్తారు? बाप खुद कहते हमने तुमको बच्चा बनाए तब तो सामने बैठे, हम तुमको फिर से मनुष्य से देवता बना रहा हूँ, राजयोग सिखा रहा हूँ, जैसे तुमसे लक्ष्मी नारायण बनेंगे. ఏం ఆబ్జెక్ట్ బుద్ధి మీద रहनी चाहिए ना. బాబా స్వయంగా చెప్తున్నారు, నేను మిమ్మల్ని నా పిల్లలుగా తయారు చేసుకోవటం వల్లనే కదా ఎదురుగా వచ్చి కూర్చోగలిగేది. ఇప్పుడు మీరు నా ఎదురుగా, నేను మిమ్మల్ని మరలా మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నాను, మీకు రాజయోగం నేర్పిస్తున్నాను, దీంతో మీరు లక్ష్మీ నారాయణ పదవికి వెళ్తారు అని చెప్తున్నారు బాబా. లక్ష్యం ఇది బుద్ధిలో ఉండాలి కదా, దేనికోసం వస్తున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, ఏం అవుతాము అనేది तुम्हारी बुद्धि में है. लक्ष्मी नारायण का राज्य था तो एक ही राज्य था, सारे विश्व पर राज्य था. మీ బుద్ధిలో ఉంది లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు ఒకటే రాజ్యం, విశ్వం అంతా వాళ్ళ రాజ్యమే ఉండేది. तो तुम बच्चों को चित्रों पर बैठ समझाना है हम क्या पढ़ रहे हैं. ये है एम ऑब्जेक्ट. स्कूल में बच्चे पढ़ते हैं तो माता पिता भी जानते क्या पढ़ रहा है. కాబట్టి పిల్లలు మీరు చిత్రాల పైన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. ఎవరికైనా మేము ఏం చదువుకుంటున్నాం ఇక్కడ అనేది చూపించి చెప్పండి, ఇది మా లక్ష్యము అని. లౌకికంలో కూడా స్కూల్లో పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళ అమ్మా నాన్న కూడా తెలుస్తుందంట వీళ్ళు ఏం చదువుకుంటున్నారని కదా. మా పిల్లలు ఇది చదువుకుంటున్నారని చెప్తారు. यहाँ तुम फिर से राजा के लिए पढ़ रही है तो तुमको मित्र संबंधियों को भी बतलाना पड़े. అలాగే ఇక్కడ రాజ్య ప్రాప్తి కోసమే చదువుకుంటున్నారు, సతీగా రాజ్య స్థాపన కోసం, అందులో దేవతలు అవటం కోసం, రాజ్య ప్రాప్తి కోసం చదువుకుంటున్నాం కదా. ఇదే విషయం మిత్ర సంబంధికులు కూడా మీకు చెప్పారు, చిత్రాలు చూపించైనా అర్థం చేయించాలి. అక్కడ ఎలాగైతే చదువుకుంటున్నారంటే వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ సంబంధికులకి తెలుస్తుంది కదా వీళ్ళు ఫలానా చదువుకుంటున్నారు అని. हम इस गीता पाठशाला में राजयोग सीखते जिससे हम राजाओं का राजा बनेंगे. ఏం చెప్పాలి? మిత్ర సంబంధికులకు ఈ గీత పాఠశాలలో వెళ్ళి రాజయోగం నేర్చుకుంటుంటాం మేము, దీని ద్వారా భవిష్యత్తులో రాజాది రాజా అవుతాము అని చెప్పండి, దేవతల రాజ్యంలో వెళ్తాము అని. इस पाठशाला में बूढ़े जवान बच्चे सब पढ़ते, ये वंडर है ना. पाठशाला में तो ऐसा होता नहीं, इसलिए इसको सत्संग भी कहा जाता है. सत्संग में तो सब प्रकार के जाते हैं, परंतु वो ऐसा नहीं कहेंगे कि हम राजयोग सीखने जाते हैं. బాబా చెప్తున్నారు అక్కడ పాఠశాల స్కూల్లో వృద్ధులు, యువకులు, పిల్లలు అన్ని రకాల వాళ్ళు వెళ్ళి కూర్చోరు కదా క్లాస్లో చదువుకోవటానికి. ఒక ఏజ్ గ్రూపే ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ అది వండర్ అంటున్నారు బాబా, వండర్ఫుల్ స్కూల్ ఇది. ముసలి వాళ్ళు కూడా, యువకులు, పిల్లలు అందరూ ఒక దగ్గర కూర్చొని చదువుకుంటారు, ఒకటే పాఠం చదువుకుంటారు.
ఆ స్కూల్లో ఇలా ఉండదు కదా. అందుకే ఒక రకంగా దీన్ని సత్సంగం అని అంటాం మనం. సత్సంగం అంటే రూల్ అన్ని రకాల ఏజ్ వాళ్ళు వెళ్తారనమాట. ఆ ప్రకారంగా చూస్తే ఇది సత్సంగం అని కూడా పేరు పెట్టారు బాబా. కానీ అలా అని అక్కడ సత్సంగాల్లో ఎవరు కూడా మేము రాజయోగం నేర్చుకోవడానికి వెళ్తున్నాం అనే సత్సంగాలు లేవు అని చెప్తున్నారు బాబా. రామాయణం కథో భాగవతం కథో గురువు గారు చెప్తున్నారు సత్సంగం, అక్కడికి వెళ్తున్నా అనుకుంటారు కానీ రాజయోగం నేర్చుకోవటానికి వెళ్తున్నాం అనుకోరు వాళ్ళు. ఉनको कोई भगवान तो नहीं पढ़ाते, వాళ్ళకి భగవంతుడు చదివిస్తున్నాడు అనేది కూడా ఉండదు. లౌకిక స్కూల్లోనే కానివ్వండి, సత్సంగాల్లోనే కానివ్వండి. तुमको तो भगवान खुद पढ़ा रहे, ये चित्र तो घर घर में होना चाहिए. మీకైతే స్వయం భగవంతుడు ఇక్కడ చదివిస్తున్నారు. ఈ విషయాలు అందరికీ చెప్పటానికి ఇంటింటిలో ఈ చిత్రాలు ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఉన్నాయి, ఇంట్లో పెట్టుకున్నారా? त्रिमूर्ति, लक्ष्मी नारायण अला माता पिता मित्र संबंधी जो भी आए उनको समझाना है कि हम ये पढ़ रहे हैं. మీ మాతాపిత మీ అమ్మా నాన్నలకి తెలియాలి, లేదా మీ మిత్ర సంబంధికులు ఎవరు వచ్చినా వాళ్ళకి చెప్పండి మేము ఇలాంటి చదువు చదువుకుంటున్నాము. ఏ పడాయి తో బహుత్ సహజ్ హై, ఇది చాలా ఈజీ కూడా ఈ చదువు. నామ్ హీ హే సహజ జ్ఞాన్ సహజ రాజయోగం, చాలా సహజమైంది కాబట్టి దీని పేరే సహజ జ్ఞానం సహజ రాజయోగం అంటారు అని ఇవి చెప్పండి ఎవరికైనా మిత్ర సంబంధికులకు. రాజా జనక్ को भी सेकंड में ज्ञान मिला और जीवन मुक्त हुआ. ఎంత సహజం అంటే సెకండ్ లో రాజా జనకునికి జీవన్ ముక్తి దొరికింది, సెకండ్ లో జ్ఞానం దొరికింది, విదేహి అయ్యే జ్ఞానం అని శాస్త్రాల్లో చెప్పారు కదా. అంత ఈజీ అన్నమాట ఈ జ్ఞానం. मनुष्य भी कहते हैं हमको जनक मिसल चाहिए, ज्ञान चाहिए जो हम गृहस्थ में रहते पा सके. तो बहुत ऊंच पड़ा ये मनुष्य से देवता बनना है. మనుషులు కూడా ఇది ఆశించేవారు ఉన్నారు. జనకుని మాదిరిగా జ్ఞానం, అటువంటి జ్ఞానం మాకు ఎవరైనా ఇస్తే బాగున్ను. ఎందుకంటే జనకుడు రాజ్యం చేస్తూ గృహస్థంలో ఉంటూ విదేహి అయ్యాడు, అతను జీవన్ముక్తి పొందాడు. మేము కూడా గృహస్థ ధర్మంలో ఉంటూ జీవన్ముక్తి పొందేలాంటి జ్ఞానం ఎవరైనా ఇస్తే బాగుండని ఆలోచించే మనుషులు కూడా ఉంటారు అంటారు బాబా. కాబట్టి అలాంటి జ్ఞానం ఇది చాలా ఉన్నతమైన చదువు. మనుషుల నుండి దేవతలుగా తయారవుతాం మనం. देवताओं की महिमा कितनी ऊंची है, सर्वगुण संपन्न संपूर्ण निर्विकारी सुलकल संपूर्ण, ये है मृत्यु लोक, वो है अमर लोक, पति दुनिया असुरी, पावन दुनिया है दैवी दुनिया. पावन दुनिया में जाने के लिए पवित्र बनना है. దేవతల మహిమ ఎంత ఉన్నతమైంది పాడతాం కదా. సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వీకారులు, 16 కళల సంపూర్ణులు అని ఇది బాబా చెప్తున్నారు. మృత్యు లోకంలో ఉన్నాం మనము. దేవతలుండే ఆ ప్రపంచం అయితే అమరలోకము. పతిత ప్రపంచం అసలి ప్రపంచం, పావన ప్రపంచం దైవీ ప్రపంచం. పావన ప్రపంచంలో మనం వెళ్ళాలంటే పవిత్రంగా తయారవ్వాలి. लक्ष्मी नारायण पावन देना, अभी तो वो है ही नहीं, ये तो पतित राज है, फिर से पावन बनना है. లక్ష్మీ నారాయణలో ఒకప్పుడు మరి పావనంగా ఉండేవారు కదా, ఇప్పుడైతే వాళ్ళు లేరు. జన్మల్లో వస్తూ అందరూ మామూలు నరులు అయిపోయారు, నరనారిగా. పతిత రాజ్యం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇదే పావనంగా तैयार కావాలి. लक्ष्मी नारायण का चित्र बहुत अच्छा है. लक्ष्मी नारायण में सभी का प्यार रहता है, तब तो बड़े बड़े आलीशान मंदिर बनाते. లక్ష్మీ నారాయణ చిత్రం చాలా బాగుంటుంది అంటారు బాబా. లక్ష్మీనారాయణ మూర్తి చూస్తే అందరికీ చాలా ఇష్టపడుతుంది కదా. అందుకే పెద్ద పెద్ద వైభవంగా ఉండే మందిరాలు లక్ష్మీనారాయణ మందిరాలు కడుతూ ఉంటారు. మనకి ఎక్కువ బిర్లా మందిరాలు ఉంటాయి, లక్ష్మీనారాయణ మందిరాలు. పాలరాతి చెక్కడాలతో, పాలరాతి కట్టడాలతో ఉంటాయి చూడండి, వైభవంగా కట్టిస్తుంటారు. श्री कृष्ण का तो छोटा छोटा मंदिर बनाते जैसे बच्चों का होता है. उनको ये पता ही नहीं कि राधे कृष्ण लक्ष्मी नारायण बनते. అదే శ్రీకృష్ణుడు అయితే చిన్న చిన్న మందిరాలు కడుతూ ఉంటారు. ఒక చిన్న పిల్లడు అన్నట్టు, చిన్న పిల్లల కోసం కట్టిన మందిరం లాగా చిన్న మందిరాలు ఉంటాయి అన్నమాట, కృష్ణుడి మందిరాలు. కానీ వాళ్ళకి ఇది తెలీదు, రాధాకృష్ణుని లక్ష్మీనారాయణగా తయారవుతారు అనేది భక్తిలో తెలీదు. तुम समझा सकते हो कि आज से 5000 वर्ष पहले लक्ष्मी नारायण का राज्य भारत में था और कोई के चित्र है ही नहीं है. सूर्यवंशी డైనెస్టీ మషూర్ है. మీరు ఎవరికైనా ఇది చెప్పొచ్చు, ఈ రోజు నుండి 5000 సంవత్సరాల పూర్వం లక్ష్మీనారాయణ రాజ్యం భారతదేశంలో ఉండేది.
ఇంకెవరి చిత్రాలు లేవు. లక్ష్మీనారాయణ విగ్రహమే ప్రసిద్ధి చెందింది. వాళ్ళ రాజ్యం ఉండేది. సూర్యవంశం రాజ్యం प्रसिद्ध चंदेंदी। लक्ष्मी नारायण और राम सीता की डीनेस्टी तिथि द्वापर कलियुग होता है। लक्ष्मी नारायण वंशम తర్వాత సీతారాముల వంశం రాజ్యించేసారు. తర్వాత ద్వాపర కలియుగాలు వచ్చేసాయి. अभी कलयुग का अंत है, हम फिर से वही राजयोग सीख रहे हैं। 5000 वर्ष पहले राजयोग सीख राजा ही प्राप्त की थी, बराबर वो संपूर्ण निर्विकारी थे। अभी पति दुनिया, इसलिए परम पिता परमात्मा को आना होता है। బాబా చెప్తున్నారు ఇప్పుడు కలియుగ అంత్యమంలోకి వచ్చేసాం మనము. అందుకే మళ్ళీ సతీయుగం రాబోతుంది కాబట్టి దానికోసం మరలా అదే రాజయోగం నేర్చుకున్నాం. ఏదైతే 5000 సంవత్సరాల పూర్వం కూడా రాజయోగం నేర్చుకుని రాజ పదవి పొందేమో అదే రాజయోగం మరలా నేర్చుకుంటున్నాం మనం. నిజంగా సంపూర్ణ నిర్వీకారిగా ఉండేవారు కదా దేవతలు. ఇప్పుడు పతిత ప్రపంచం అయిపోయింది. అందుకే పరంపిత పరమాత్మ స్వయంగా దిగి రావాల్సి వస్తుంది దీన్ని మార్చటం కోసం. गाते भी है पतित पावनावो, वो तो निराकार ठहराना. మనము పాడుతూ పిలిచేం కూడా భజన చేసి పతిత పావన సీతారాం రండి అని. అతడు నిరాకారుడే వస్తారు కదా పావనంగా చేయటానికి. శ్రీకృష్ణతో प्रेम से सती का वो कैसे आकर पावन बनाएंगे, तो समझाना पड़े कि साकार को भगवान नहीं कहेंगे। दूसरे धर्म वाले परमात्मा को निराकार मानते हैं. శ్రీకృష్ణుడు సతీగా రా కుమారుడు, అతడు ఎలా పావనంగా తయారు చేస్తారు చెప్పండి. కలియుగంలో ఎలా రాగలడు? అతను పావన ప్రపంచంలో ఉంటారు. కాబట్టి ఎవరికైనా ఇది చెప్పాలి, సాకార రూపంలో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా భగవంతుడు అనము. శ్రీకృష్ణుడు భగవంతుడు కాదు. ఇతర ధర్మాల వాళ్ళు పరమాత్మను నిరాకారుడు అని ఒప్పుకుంటారు. वही लिबरेटर, गाइड, ब्लिसफुल गॉड फादर, सर्व का तुकारता सुख करता है. निराकारुడు భగవంతుడే, లిబరేటర్ ముక్తి ప్రదాత, గైడ్ మార్గదర్శకుడు, బ్లిస్ఫుల్ అంటే ఆనంద సాగరుడు, అతడే గాడ్ ఫాదర్ తండ్రి అందరికి, సర్వల దుఃఖార్త సుఖకర్త. बाप जब दुख हरते तो सुख भी देते होंगे ना, तुम मित्र संबंधी आदि को समझा सकती हो. బాబా దుఃఖాలు హరిస్తున్నారంటే సుఖం కూడా ఇస్తారనే మీనింగ్ కదా. మిత్ర సంబంధికులు మొదలైన వారికి కూడా ఇలా పరిచయం మీరు చెప్పొచ్చు. वहां तो वेद शास्त्र अनेक मनुष्य सुनाते, यहाँ तो सब सुनते एक से है. లౌకికమైన సత్సంగాల్లో, భక్తి సత్సంగాల్లో అయితే వేదాలు శాస్త్రాలు అవి అనేక మంది మానవులు వినిపిస్తూ ఉంటారు. ఇక్కడైతే అందరూ ఒక్క భగవంతుడు బాబా నుండి వింటాం మనం. బాప్ కేతే హే తుమ్ మేరే సే హీ సునో. బాబా కూడా అదే చెప్తున్నారు, నా ఒక్కడి నుండి ఇప్పుడు వినండి. అవన్నీ అయిపోయాయి జన్మ జన్మల్లో. ఈ జన్మలో ఒకవేళ మీరు సత్సంగాలకు వెళ్ళి లేకపోయినా, భక్తి చేసి లేకపోయినా, పూర్వజన్మలో వరకు కంప్లీట్ అయిపోయింది అది. ఇప్పుడు అవి వదిలేయండి, నా ఒక్కడి నుండి వినండి అని చెప్తున్నారు బాబా. గీతలో కూడా చెప్పారు కదా అర్జున, అవన్నీ పక్కన పెట్టు, ఇప్పుడు ధర్మాన్ని స్థాపించడం కోసం నేనేం చెప్తున్నాను అది విను అని. భగవాన్ వాచ్ జరూర్ కిస్ తన్మే ఆయగానా. ఇదే భగవాన్ వాచ వింటున్నాం. తప్పకుండా ఏదో ఒక తనువులో వచ్చినప్పుడు కదా అతడి వచనాలు పలకగలరు భగవంతుడు. गाया हुआ है ब्रह्मा द्वारा ब्राह्मण रचे. हम ब्रह्मा कुमार कुमारियां हैं. 5000 वर्ष पहले भी संगम पर ब्रह्मा मुख कमल से ब्राह्मण रचे गए. जो ब्राह्मण फिर देवता बने थे. अब भी हम शूद्र से ब्राह्मण बन फिर देवता बनेंगे. हम फिर से राजयोग सीख रहे, कल पहले भी सीखे थे. శాస్త్రాల్లో ఇది మహిమ చేయబడింది. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల రచన జరిగింది అని. బ్రాహ్మణుల లేదా బ్రహ్మ కుమార్ కుమారిలు అన్నా ఒకటే, బ్రహ్మ సంతానం అనే బ్రాహ్మణులు. 5000 సంవత్సరాల పూర్వం కూడా సంగమేగలో బ్రహ్మ ముఖ కమలం ద్వారా బ్రాహ్మణులు రచింపబడ్డారు. ఆ బ్రాహ్మణులు దేవతలు అయ్యారు. అదే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతూ మనం శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యాము, మళ్ళీ దేవతలు అవుతాము, మరల రాజయోగం నేర్చుకుంటున్నాం. కల్పపూర్వం కూడా ఇలాగే
నేర్చుకున్నాము. సమझेंगे ये तो बड़े निश्चय से बोलते ఇలాంటి మాటలు మనం ఎవరికైనా మిత్ర సంబంధీకులు ఎవరికైనా చెప్పినప్పుడు వీళ్ళు భలే నిశ్చయంతో అంత నమ్మకంగా చెప్తున్నారు, भगवंतुడు చదివిస్తున్నారనేది. भगवान वाच में तुमको फिर से राजाओं का राजा बनाता हूँ, अक्षर तो बरोबर गीता में है. ఇది భగవాన్ వాచ. నేను మీకు మరల రాజయోగం నేర్పించి రాజాది రాజాగా తయారు చేస్తాను అని గీతలో ఉన్నవి ఇవి. राजयोग से हमने राजाई पाई, फिर द्वापर में रावण राज्य शुरू हुआ, भी रावण राज्य पूरा होते हम फिर से राजयोग सीख रहे, और पाठशालाओं में से नहीं कहते कि हम फिर से पढ़ रहे हैं. రాజయోగం ద్వారా రాజ్యాన్ని పొందే మనం తర్వాత ద్వాపర యుగంలో రావణ రాజ్యం ప్రారంభమైపోయింది. ఇప్పుడు రావణ రాజ్యం పూర్తయిపోతుంది, మరల రాజయోగం నేర్చుకుంటున్నాము. వేరే స్కూల్స్ పాఠశాలలో అయితే మరలా చదువుకుంటున్నాం కల్పపూర్వం చదివి అలా అనుకుంటారా? అనుకోరు అక్కడ. ఏతో బచ్చోకి హీ బుద్ధినే, ఇది బాబా పిల్లలైన మీ బుద్ధిలోనే ఉంటుంది. కల్పకల్పము రిపీట్ అవుతున్న పాత్ర ఇది అని చదువు అని. कहते हैं कि मैं फिर से राजयोग सिखाने आया हूँ. उस समय महाभारत लड़ाई लगी थी, पांडव गीता सुनते थे. शिव बाबा స్వయంగా చెప్తున్నారు, నేను మరలా రాజయోగం నేర్పించడానికి వచ్చాను. అప్పుడు కూడా నేను నేర్పించినప్పుడు కల్పపూర్వం ఇదే మహాభారత యుద్ధం జరిగింది. ఇప్పుడు కూడా ఆ వాతావరణంలో ఉన్నాం మనం. పాండవులు గీత వినేవారు మహాభారత యుద్ధ వాతావరణంలో. అదేంటి పాండవులు మీరు అయ్యారు వింటున్నారు ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. తుమ్హో రూహాని పండే, పాండవులు పండాలు కూడా మీరు, ఆత్మిక పండాలు మీరు. ఏ రూహాని వచ్చి అథవా రూహాని పండే తక్ మత జానా, ఓ ఆత్మిక పిల్లలారా, ఓ ఆత్మిక పండాలారా అలసిపోకండి అని చెప్తున్నారు బాబా. बाप कहते हैं ना गीता जरूर भगवान ही सुनाएंगे ना, है भी भगवान वाच. బాబా చెప్తారు కదా మరి. అలసిపోవద్దు, ఉదయం అనే గమ్యం వచ్చేస్తుంది చెప్తున్నారు బాబా. గీత తప్పకుండా భగవంతుడు వినిపించిన శాస్త్రం, అందుకే అందులో ఉన్నది కూడా ఏముంది, భగవాను వాచాని. तुम जानते हैं हम स्वर्ग के सुख पाने के लिए राजयोग सीख रहे हैं. भगवान है ही निराकार. शिव जयंती मनाते तो जरूर जन्म लेकर कुछ किया होगा ना, वर्षा दिया होगा. మనం ఇప్పుడు తెలుసుకున్నాం స్వర్గ సుఖాలు పొందడం కోసమే రాజయోగం నేర్చుకుంటున్నాం. మనము నేర్పించేది భగవంతుడు అంటే నిరాకారుడు. అందుకే శివ జయంతి కూడా జరుపుతూ ఉంటాం. తప్పకుండా అతడు కింద వచ్చినప్పుడు వచ్చి ఏదో చేసి ఉంటారు కదా, వారసత్వం ఇచ్చి ఉంటారు కదా అంటారు బాబా. అందుకే శివ జయంతి జరుపుకుంటున్నాం. బరాబర్ सतयुग में सूर्यवंशी देवता అయితే डिनेस्टी में तो बहुत होते ना, సతయుగంలో సూర్యవంశీ దేవతలు ఉండేవారు. వంశము అంటే చాలా మంది ఉంటారు కదా, जैसे एडवर्ड दी फर्स्ट सेकंड थर्ड उन्हों की भी डिनेस्टी चलती, ये भी ऐसे है. బాబా చెప్తున్నారు ఎలాగైతే బ్రిటిష్ వంశం నడిచింది కదా, ఎడ్వర్డ్ ది ఫస్ట్, ఎడ్వర్డ్ ది సెకండ్, ఎడ్వర్డ్ ది థర్డ్ అని ఆ రాజుల వంశము చెప్పుకునేవారు. అలాగే మన భారతదేశంలో కూడా సూర్య వంశము, లక్ష్మీనారాయణ వంశము రాజ్యం నడుస్తుంది అని చెప్తున్నారు బాబా. లక్ష్మీనారాయణది ఫస్ట్, లక్ష్మీనారాయణది సెకండ్. ఎంతమంది ఉంటారు? 8 మంది. 8 మంది రాజ్యం చేస్తారు కదా. ఏబిఎస్ఏ అలా ఎడ్వర్డ్ వాళ్ళ వంశం ఎలా నడిచింది ఇది అంతే. ఇక్కడ కూడా భారతదేశంలో సూర్యవంశ రాజ్యం నడుస్తుంది. तुम बच्चे चित्रों पर अच्छी रीति समझा सकते हो. ये ब्रह्मा कहते मैं थोड़ी ही भगवान हूँ, बनाने वाले तो दूसरा होगा ना, मैं कहाँ से सीखा. చిత్రాలపైన చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పొచ్చు ఈ విషయాలు. బ్రహ్మ చెప్తున్నారు నేనేమైనా భగవంతున్నా, నన్ను తయారు చేసేవారు కూడా వేరే వాళ్ళు ఉన్నారు కదా, నేను ఎక్కడి నుండి నేర్చుకున్నాను అంటున్నారు బాబా. अगर हमारा मनुष्य गुरु होता तो गुरु से लाखों करोड़ों सीखने वाले चाहिए, सिर्फ यही सीखा क्या. ఒకవేళ మనుషులు ఎవరైనా నాకు గురువై నేర్పించుంటే, బ్రహ్మ బాబా చెప్తున్నారు ఈ విషయాలు, ఎవరైనా మనుషులు గురువులై నాకు నేర్పిస్తే వాళ్ళ నుండి నేర్చుకుని నేను ఏదో చెప్తున్నాను అనుకుంటే, నేను ఏ గురువు దగ్గర నేర్చుకున్నానో ఆ గురువుల దగ్గర లక్షల కోట్ల మంది నేర్చుకునే వాళ్ళ నుండి ఉండాలి కదా. ఒకవేళ గురువు నుండి నేను నేర్చుకున్నానని ఎవరైనా అనుకుంటే, నేను ఒక్కడినే నేను మీ అందరికి స్ప్రెడ్ చేస్తానేంటి?
కేవలం ఈ బ్రహ్మ బాబా ఒక్కరు నేర్చుకున్నారంట. और सब चले कहाँ गए? ఒకవేళ ఏ గురువుల నుండి వచ్చింది అయితే ఆ గురువుల దగ్గర బ్రహ్మ బాబా ఒక్కడే శిష్యుడేంటి? ఇంకా లక్షలు వేల సంఖ్యలో ఇంకా శిష్యులు ఉండాలి కదా. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళందరూ కూడా ఇలాగే ఇలాంటి జ్ఞానం చెప్పడం మొదలు పెట్టాలి కదా అప్పుడు. కాబట్టి ఇది బ్రహ్మ బాబా నుండి వచ్చిన నాలెడ్జ్ కాదు. బ్రహ్మ ఏదో గురువుల దగ్గర నేర్చుకొని చెప్పేస్తున్నారనే నాలెడ్జ్ కాదు ఇది. యహాతో హై భగవాన్ వాచ్. బ్రహ్మలో భగవంతుడు వచ్చి చెప్తున్న జ్ఞానం ఇది. ఇక్కడ ఉండేదే భగవాన్ వాచ్ ఇది. అందుకే ఎవ్వరు ఎక్కడ ఇవ్వలేని అతీతమైన జ్ఞానం ఇది. చూడండి, उसने ये राज समझा, ये चित्र कैसे निकलवाए. భగవంతుడు స్వయంగా ఈ రహస్యాలు మనకు చెప్పారు. చిత్రాలు కూడా తయారు చేయించారు పిల్లలకి డైరెక్షన్ ఇచ్చి. लक्ष्मीनारायण बचपन में राधे कृष्ण थे. गीता का भगवान कहते हैं मैं कल्प 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 के संगम युग पर आता हूँ, प्रलय की तो बात ही नहीं है. లక్ష్మీనారాయణ బాల్యంలో రాధాకృష్ణులుగా ఉండేవారు. గీత భగవంతుడు చెప్తున్నారు కల్ప కల్పం కల్పం ఇక సంగమ యుగంలో నేను వస్తున్నాను. ఇది ఇలా కల్ప కల్పం కాట నడుస్తూనే ఉంటది. ప్రళయం అనే విషయమే లేదు అని చెప్తున్నారు బాబా. తుమ్మి కేతే హం ఫిర్సే దేవత బన్ రే. ప్రళయం అయిపోవడం అనేది లేదు. మరలా మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నాం. చరిత్ర పునరావృతం అవుతుంది, ప్రళయం కాదు. శివ జయంతి బి గాయి జాతి లాఖో వర్షతోనే హుయి. శివ జయంతి కూడాను జరుపుకుంటున్నాం కదా. అతడు వస్తుంటారు, సృష్టిలో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. లక్షల సంవత్సరాలు కూడా కాదు కల్పానికి. బాప్ బైట్ समझाते इन शास्त्रों आदि में कोई सार नहीं है. ये पढ़ते पढ़ते तुम्हारी कला उतरती गई, अभी तो कोई कला नहीं रही है. శివ బాబా చెప్తున్నారు మీరు ఈ శాస్త్రాలు అవి చదువుతూ వచ్చారు కదా, సారమేమీ లేదు వాటిలో. అందుకే అవి చదువుతున్నా కానీ దిగే కళల్లోకి వచ్చేసి ఇప్పుడైతే ఏ కళలు మిగలలేదు, అలా అయిపోయారు అంటున్నారు బాబా. बाप कहते भक्ति से कोई भी मेरे से मिल नहीं सकते, मुझे आना ही पड़ता है. బాబా చెప్తున్నారు భక్తి చేయటం వల్ల నన్ను ఎవరు పొందలేరు, మీరెవరు నా దగ్గరికి రాలేరు, నన్ను కనుగోలేరు. భక్తి చేయడం వల్ల నేనే ఇక్కడ మీ ఎదురుగా రావాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా. తుమ్ కేతే భగవాన్ కిస్ న కిస్ రూప్ మే ఆయేగా. మీరు కూడా అనుకుంటూ ఉంటారు కదా, ఎంత భక్తి చేస్తున్నా మనుషులు కూడా ఏమనుకుంటారు, భగవంతుడు ఏదో ఒక రూపంలో దొరుకుతాడు, వస్తారు అని. శ్రీకృష్ణ తో హై సతీ का प्रिंस, शिव तो है निराकार, वो जरूर किसमें आया होगा. శ్రీకృష్ణుడు సతీగా మొదటి రాకుమారుడు కదా. శివుడైతే నిరాకారుడు, తప్పకుండా అతడు ఏదో ఒక తను ఆధారం తీసుకొని వస్తారు. అతడే పావనంగా చేసేవాడు అందరినీ. పతిత్ పావన్ హే తో జరూర్ కలికి అంతమే ఆయా హోగా. అతడు పతిత పావనుడు, నిరాకారుడు భగవంతుడు, తప్పకుండా కలియుగ అంత్యంలోని వచ్చి ఉంటారు అని చెప్తున్నారు బాబా. శ్రీకృష్ణకు ద్వాపర మేలేగా ఏదో శోభితని. శ్రీకృష్ణుని ద్వాపర యుగంలో చూపించేశారు కానీ అది శోభించదు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు. బాప్ कहते मैं आता हूं संगम पर, इस बोट ब्रह्मा में मैं फिट होता हूँ, ब्रह्मा में कोई चेंज नहीं हो सकती. శివ్ బాబా చెప్తున్నా నేను వచ్చేది సంగమ యుగంలో వస్తాను. ఈ బ్రహ్మ ఒక బూట్, లాంగ్ బూట్ అంటారు కదా బాబా, ఈ బూట్ లో వచ్చి ఫిట్ అవుతాను నేను అని చెప్తున్నారు బాబా. ఈ బూట్ లో వచ్చి సెట్ అవుతున్నాను నేను అని చెప్తున్నారు శివ్ బాబా. డ్రామాలో ఇంతకన్నా ఇంకే మార్పులు ఉండవు, కల్పకల్పం ఇదే బూట్, ఇదే శరీరంలో ఫిట్ అవుతానన్నారు బాబా. रोला कितना कर दे इसलिए प्रश्न पूछा जाता है गीता का भगवान कौन. కానీ ఎంత తికమక చేసేసారు, కృష్ణుడి పేరు వేసేసారు అక్కడ గీత చెప్పారని. అందుకే ఎవరికైనా మనం ఈ ప్రశ్న అడుగుతాం గీతా భగవంతుడు ఎవరు అని. ఏ బడి జరూరీ బాతే, ఇది చాలా అవసరమైన విషయం. అందరి ధ్యాస గమనిక గీతా భగవంతుడు ఎవరనే విషయం మీద వెళ్ళేలాగా మనం దాని మీద అంటే ఫోకస్ ఇస్తాం మనం. ఎందుకంటే అది ఇంపార్టెంట్ విషయం భగవంతుడు నీ గుర్తుపట్టడంలో. ఇసిమే సారా రోల్, దీనిలోనే కదా అంత గడబడైంది. అందుకే మనం దాన్ని పట్టుకుంటాం పాయింట్ని. నరక కో పలట్నే और स्वर्ग बनाने वाला कौन, बाप भी कर सकते हैं. నరకాన్ని పరివర్తన చేసి స్వర్గం తయారు చేసేవారెవరు, బాబాయే కదా.
लक्ष्मी नारायण कितने एक्टिव थे, बाप कहते सिर्फ मुझे याद करो तो इस योग अग्नि से विकर विनाश हो जाएंगे। सब तो नहीं समझेंगे, कोई को अच्छा लगता है परंतु पवित्र रहने की हिम्मत नहीं रखते हैं। लक्ष्मी नारायण ఎంత యాక్టివ్గా ఉండేవారు। మనం అలా తయారు కావాలి కదా। బాబా చెప్తున్నారు కేవలం నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఈ యోగ అగ్ని ద్వారా మీ వికర్మలు వినాశనం అయిపోతే మీరు తయారవుతారు। అలా అందరికీ అర్థం కాని విషయాలు ఇవి, కొంతమందికి చాలా ఇష్టపడుతుంది, వింటుంటే నచ్చుతుంది, ఎంత మంచి జ్ఞానం, ఎంత బాగా ఉంది అనిపిస్తుంది, కానీ పవిత్రంగా ఉంటాను అనే సాహసం పెట్టుకోలేకపోతున్నారు, అందుకు దూరంగా ఉంటారు। ఇప్పుడు అందరికీ మన జ్ఞానం తెలుసు సొసైటీలో, పూర్వం రోజుల్లో అయితే ఏం చెప్తారు అక్కడ అని అనేవారు, అయితే ఏం చెప్తారనేది వివరంగా ఇప్పుడు కూడా సొసైటీకి తెలియదు, కానీ ఏదో మంచి చెప్తున్నారు, కానీ వీళ్ళు చాలా పవిత్రంగా ఉండే సంస్థ మనం చేయలేము అని అలా కూడా అనుకుంటుంటారు। अभी देवी देवता धर्म का सैंपलिंग लग रहा है, जो कल पहले ब्राह्मण बनेंगे वही बनेंगे, बने होंगे वही बनेंगे। ఇప్పుడు దేవీ దేవత ధర్మం యొక్క అంటు కట్టడం జరుగుతుంది, కల్పపూర్వం బ్రాహ్మణులైన వాళ్ళు ఇప్పుడు కూడా అవుతారంటున్నారు బాబా। ये कलम बाप के सिवाय कोई लगा नहीं सकता। देवता धर्म वालों को शूद्र से ब्रह्ममुख वंश वाले ब्राह्मण जरूर बनना पड़ेगा। ఇది బాబా తప్ప ఇంకెవరు అంటు కట్టలేరు దేవతా ధర్మం యొక్క వృక్షానికి। ఎందుకంటే దేవతలు ఎక్కడో ఆకాశం మీద నుండి రారు కదా, ఈ ప్రపంచంలో ఉన్న మానవులే శూద్రుల నుండి బ్రహ్మ ముఖ వంశవలి బ్రాహ్మణులుగా తప్పకుండా తయారు కావాలి। ఒక్కొక్కరు సెలెక్ట్ అవ్వాలి, ఈ కోట్ల జనాల నుండి ఎవరో ఏది బయటకు తీసి బాబా వాళ్ళని బ్రాహ్మణులుగా చేసి ఆ బ్రాహ్మణులు మళ్ళీ దేవతలు అవ్వాలి। అందుకే దీన్ని అంటు కట్టటము అంటాం, ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల్ని మళ్ళీ తీసి। అదే ఇతర ధర్మాలది ఏంటంటే ఫ్రెష్గా అక్కడ నుండి ఆత్మలు దిగి వస్తాయి జన్మలోకి। नहीं तो देवता कैसे बनेंगे, ఇలా కాకపోతే ఇంకెలా అవుతారు అనుకుంటున్నారు దేవతలు। రెడీమేడ్ ఆకాశం నుండి అలా దిగిపోరు కదా సినిమాల్లో చూపించినట్టు। विराट रूप पर समझाना होता है, छोटी के ऊपर शिव भी दिखाते, उन्होंने शिव को और ब्राह्मण वन को उड़ा दिया है। విరాట రూపం పైన మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి। పిలక బ్రాహ్మణులు, ఆ పిలక మీద శివుడు కూడా ఉండాలి, పుష్పం, ఈ రెండు చూపించలేదు భక్తి మార్గం చిత్రంలో। బాకీ దేవత క్షత్రియ వేష శూద్ర దిఖా దియే, దానిలో ముఖం దేవతలు, క్షత్రియ భుజాలు, పొట్ట వైశ్య కాళ్ళు శూద్ర అవి చూపించేస్తారు। ఈ బ్రాహ్మణులు ఈ ముఖ భాగం కన్నా పైన ఉన్నతమైన కులము బ్రాహ్మణులు, వాళ్ళ మీద శివ బాబా పువ్వు అది పెట్టాలి, అసలు అది చూపించలేదు భక్తి చిత్రంలో। విరాట్ రూప్ దిఖాతే भी విష్ణు के रूप में है, ये नॉलेज समझने की है। అయితే భక్తిలో ఆ విరాట రూప చిత్రం కూడా విష్ణుమూర్తిని చూపిస్తారు, అదే విశ్వరూపం అంటారు। అతి పెద్ద రూపంలో విష్ణు ఉంటాడు, ఆ విష్ణు ముఖ భాగంలో అంతా దేవతల యొక్క చిత్రాలు, భుజాల భాగం అంతా క్షత్రియుల యొక్క చిత్రాలు ఉంటాయి, బొమ్మలు। అలా నాలోనే దేవతలు ఉన్నారు, నాలోనే క్షత్రియులు ఉన్నారు, నాలోనే అంటే ప్రపంచం అంతా నాలోనే ఉంది అని విశ్వరూపాన్ని భగవంతుడు చూపించాడని, అదే విరాట రూపం అని విష్ణు యొక్క రూపంలోనే ఈ వర్ణాలన్నింటినీ పెట్టి చూపిస్తూ ఉంటారన్నమాట। వాస్తవానికి విష్ణు కాదు కదా, బాబా కదా, బాబా ద్వారానే, బాబా నుండే కదా అందరూ తయారవుతున్నారు। కాకపోతే బాబా బ్రహ్మని నియమించి వెళ్ళిపోయారు కదా, బ్రహ్మే కదా విష్ణు అవుతారు। బ్రహ్మను నెక్స్ట్ తండ్రిగా ఇక్కడ నియమిస్తున్నారు, సాకార పితగా బ్రహ్మ శివ బాబా, అందుకనే వాళ్ళు విష్ణు రూపంలో ఇవన్నీ చూపించేశారు। ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన నాలెడ్జ్ ఇదంతా। మనుష్య कैसे 84 జన్మం का చక్ర लगाते और कोई ये नॉलेज नहीं जानते। మానవుల 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుంది ఇది ఎవరికి తెలియదు ఈ నాలెడ్జ్। బాప్ कहते ये नॉलेज ही प्रायलप हो जाती, परंपरा चल न सके। ఈ జ్ఞానమే ప్రయలోపం అయిపోద్ది కదా, ఇప్పుడు సంగమయుగం అయిపోగానే పరంపరగా అందరికీ తెలిసినట్టు ఉండదు, బాబా వచ్చకే తెలియాలి ఈ జ్ఞానం అని। स्वदर्शन चक्र देवताओं को नहीं है, ये तुमको है, परंतु तुम तो संपूर्ण बने नहीं हो।
స్వదర్శన చక్రం దేవతలు పట్టుకునేది కాదు, అది మీది. కానీ మీరు సంపూర్ణంగా కాలేదు కదా. ఈరోజు చక్రం పట్టుకోవచ్చు, రేపు చక్రం దించేయచ్చు. లేదా ఈరోజు చక్రం ఇలా తిరగచ్చు స్వదర్శనం, రేపు ఇలా తిరగచ్చు పరదర్శనం. అందుకే అది ఏ నిషాని దేవత ఇంకోదేది సంపూర్ణంగా అయిన తర్వాత రూపం దేవతలకి ఈ చిహ్నం ఇచ్చేస్తారు అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే స్టాండర్డ్, ఇంకా వాళ్ళు మారరు. ఈరోజు స్వదర్శనం, రేపు పరదర్శనం, లేదా చక్రం పోతుందేమో అని. అందుకే మీ ఫైనల్ రూపమైన దేవత రూపం యొక్క చేతిలో చక్రం చూపించారు. అంతేగాని దేవతలేమి చక్రాన్ని పట్టుకొని ఉంటారు కదా నిరంతరం. అలాగా ఎంత ఇబ్బందిగా ఉంటుంది అలా చక్ర గద పట్టుకొని ఉండాలి అంటే. అక్కడ కూడా అలా చూపిస్తారు, అవసరం అయినప్పుడు ఇలా చెయ్యనగానే చక్రం వచ్చేస్తుంది, ఆకాశంలో నుండి చక్రం వచ్చేస్తుంది, నిరంతరం పట్టుకొని ఉంటారు. అంటే అది చేతిలో పట్టుకునే చక్రమే కాదు, అది బుద్ధిలో తిప్పే చక్రము, స్వదర్శన చక్రము అంటే. ये निशानी देवताओं को दे दिए। स्वदर्शन चक्र फिराते, कमल पुष्प समान बनते, शंख ध्वनि करते, तुम देवता बन जाएंगे. స్వదర్శన చక్రం బుద్ధిలో తిప్పుతూ, కమల పుష్ప సమానంగా తయారవుతూ, శంఖ ధ్వని చేసి అందరికీ జ్ఞానం చెప్పే సేవ చేస్తూ మీరు అలా అలా దేవతలుగా తయారైపోతారు. ఇది ఈ విష్ణు యొక్క అలంకారాల్లో ఉన్న అర్థము. శివ బాబా బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన కర్రే. విష్ణుని ఎందుకు చూపించారు అక్కడ, విష్ణు భుజాల్లోని ఎందుకు పెట్టారు ఈ అలంకారాలు? శివ బాబా బ్రహ్మ ద్వారా విష్ణుపురిని స్థాపిస్తున్నారు. ఆ విష్ణుపురిలో వెళ్ళడం మన లక్ష్యం. అందుకే ఆ లక్ష్యాన్ని అక్కడ విష్ణు చూపించారు. త్రిమూర్తిలో విష్ణు భుజాల్లోనే ఈ మన 4 సబ్జెక్ట్స్ పెట్టారు. శంకు చక్ర, గదా పద్మం, జ్ఞానం, యోగం, धारणा, सेवा. ये बातें कोई की बुद्धि में नहीं है. भगवान पढ़ाते, हम विश्व के मालिक बनते तो कितना ना हर्षित होना चाहिए. स्टूडेंट लाइफ इज द बेस्ट लाइफ. पढ़ाई के लिए बेपरवाह अच्छी रहती है, पीछे तो जाल में फंस जाते. कितने दुख के जाल हैं. ఈ విషయాలు ఎవరి బుద్ధిలో లేని విషయాలు 4 అలంకారాల కోసం ఎవరికి తెలుసు? బాబా పిల్లలకి మనకే బాబా చెప్పాక ఎంత క్లియర్గా అర్థమైంది. భగవంతుడు చదివిస్తున్నారు, ఈ చదువుతో విశ్వానికి మాలికలు అవుతున్నామంటే ఎంత హర్షితంగా ఉండాలి. విద్యార్థి జీవితం బెస్ట్ లైఫ్ అంటారు. లౌకికంలో కూడా ఏ చింత లేని జీవితం ఉంటుంది చూడండి. చదువు అయిపోయిన దగ్గర నుండి మొదలవుతుంది అన్నమాట జాలి, వాళ్ళ దుఃఖం యొక్క, వాళ్ళ ఎంత దుఃఖం యొక్క జాలు చిక్కుకుంటూ ఉంటారు, దుఃఖం యొక్క బంధనలు. తర్వాత ఉద్యోగం యొక్క బంధన, తర్వాత వివాహము, పిల్లలు, ఇంకా అలా అలా దుఃఖం యొక్క బంధాలు అయిపోతూ ఉంటాయి. సత్యమి కోయి బాత్ ని ఖుషి ఖుషి సిరే చోటే ఘుటుఘటుగా మన రావణ రాజ్యమే అవుతా హై. సత్యగంలో ఇలాంటి ఇబ్బంది ఉండదు. అక్కడ ఇలా అనుకోరు. అంటే కొంత ఏజ్ వచ్చాక దుఃఖం యొక్క బంధాల్లో పడతామనే ఫీలింగ్స్ ఉండవు. ఖుషి ఖుషిగా శరీరాలు వదులుతారు అక్కడ. దుఃఖం యొక్క గుటకలు మింగుతూ శరీరాలు వదలరు ఎవరు అక్కడ. అది రావణ రాజ్యం వచ్చాక అలా తయారవుతుంది. తుమ్ ఖుషి సే తయారీ కర్ రహే కి హమ్ కబ్ బాబా కే పాస్ ఆయే బైఠే హీ ఇస్లియే. మీరైతే ఖుషి ఖుషిగా తయారీ చేసుకుంటున్నారు, ఎప్పుడు బాబా దగ్గరికి వెళ్ళిపోతాను, ప్రశాంతమైన బాబా స్మృతిలో ఉంటూ నేను వెళ్ళాలి అని. దానికోసం ఇక్కడ కూర్చున్నాం మనము అంటున్నారు బాబా, ఆ తయారీ చేసుకోవడానికి. పురానా శరీర్ చోడ్ జాయ్ ఫిర్ 21 జన్మ గుట్కా ఖానే కి కోయి బాత్ నీ. బాబా చెప్తున్నారు, పాత శరీరం వదిలి వెళ్ళిపోతాం మనం. 21 జన్మలు మళ్ళీ గుటకలు మింగి దుఃఖం మింగుకుంటూ శరీరం వదలడం అనే విషయం ఉండదు. इस जन्म में गुटका बिल्कुल नहीं खाना है, पतित से पावन बन रहे, बहुत खुशी में रहना है. మనం కూడా ఇది ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఈ జన్మలో శరీరం వదిలే టైం వచ్చేటప్పుడు నేను ఎలా ఉండాలి, దుఃఖం యొక్క గుటకలు మింగకూడదు, ఖుషి ఉండాలి. పతితం నుండి పావనంగా తయారై వెళ్తున్నాను నేనని చాలా ఖుషిలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. దానికోసం శరీరం వదిలేటప్పుడే ప్రాక్టీస్ చేస్తానంటే అవ్వదు కదా. ఇక్కడే మనకి శరీరంలో రోగం ఉన్నా, కష్టం ఉన్నా, ఏ పరిస్థితులు ఆటంకాలు ఉన్నా ఆ టైంలో బాబా స్మృతి,
బాబా తోడు యొక్క నిశ్చయంతో అచల్ అడవులుగా ఉండే ప్రాక్టీస్లో మనం ఉంటే ఆటోమేటిక్గా శరీరం వదిలేటప్పుడు కూడా గంభీరంగా నిదానంగా మనం తొందరపడడం, టెన్షన్ పడడం, చింత చేసేయడం ఉండదు అనమాట, భయపడడం అవన్నీ. అది ఇప్పుడే మీరు ప్రాక్టీస్లో పెట్టుకోవాలంటున్నారు బాబా. అచ్చా యహా సే సూక్ష్మ वतन में जाते वो भी अच्छा है, परिसा तो बनना है, आधा कल्प तो गुटका खाते आए है. మీరు శరీరం వదిలితే సూక్ష్మవర్తనానికి వెళ్ళడం అది కూడా మంచిదే కదా, ఫరిస్తా అవడం. దేనికని మనం దుఃఖంతో గుటకలు మింగి వెళ్ళాలి? శరీరం వదిలితే ఇంకా మంచి ఉంది. అర్థకల్పం మీరు గుటకలు మింగుతూనే వచ్చారు, దుఃఖం మింగుతూనే. ఇప్పుడు బాబా దగ్గరికి వెళ్ళాలని ఖుషిగా తయారీ చేసుకుంటున్నారు. ఆ బాబా కే పాస్ జాయి ఖుషి సే తయారీ కర్ రే, గుట్కా ప్రూఫ్ యహా బన్నా హై. కాబట్టి దుఃఖాన్ని దిగమింగుకోవడం అనే ఈ గుటకా ప్రూఫ్ గా ఇక్కడ తయారవ్వాలి. ऐसे सन्यासी भी बहुत होते हैं जो बैठे बैठे शरीर छोड़ देते, सन्नाटा हो जाता है. సన్యాసులు కూడా కూర్చొని కూర్చొని ఇలా శరీరం వదిలేస్తారట తేలికగా. వాళ్ళు ముందు నుండి ప్రాక్టీస్ తపస్సు చేస్తూ చేస్తూ అభ్యాసంలో ఉంటూ శరీరాన్ని వదిలేస్తే వాళ్ళ చుట్టూ వాతావరణం చాలా ఒక పవర్ఫుల్ సైలెన్స్ వాతావరణం ఉంటుంది అనమాట. శరీరం వదిలేక ఒక మంచి ఒక సైలెన్స్ వాతావరణం అక్కడ అనుభూతి అవుతూ ఉంటది. సమస్తే हम ब्रह्म में लीन हो जाएंगे, जाते तो कोई नहीं जब तक बाप ना आए. వాళ్ళు అనుకుంటారు అలా శరీరం వదిలేస్తే బ్రహ్మతత్వంలో లీనమైపోతామని అనుకుంటారు సన్యాసులు. కానీ ఎంతవరకు బాబా దిగిరారా అంతవరకు ఎవరు వెళ్ళలేరు అని చెప్తున్నారు బాబా. शिव बाबा का भंडारा भरपूर है, कहते हैं ना जिस भंडारे से खाया वो भंडारा भरपूर, काल कंटक दूर, यहाँ तो अकाले मृत्यु होती रहती है. శివ్ బాబా బండారా ఎప్పుడు నిండుగా ఉండేది. ఇది ఏ బండారా నుండి తింటున్నామో ఆ బండారా నిండుగా ఉండే ఈ బండారా ఈ మన కాల కంటకాలన్నీ దూరం చేసేటటువంటి బండారా ఇది. यहाँ तो अकाली मृत्यु होती रहती है. पतित पावन शिव बाबा के भंडारे में जो आते हैं वो पावन बन जाते, इसलिए इसको ब्रह्मा भोजन कहा जाता है. इनकी बड़ी महिमा है. బాబా చెప్తున్నారు ఈ ప్రపంచంలో అకాల మరణాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బాబా వాటిని కూడా కాల కంటకాలన్నీ దూరం చేస్తున్నారు కదా. పతిత పావనుడు శివ్ బాబా యొక్క బండారాలు ఏది వస్తుందో అదంతా పావనంగా తయారైపోతుంది. ఏ వస్తువులు ఎవరు ఇస్తారు, దినుసులు ఇస్తారు, ధనం వేస్తారు, అదంతా పావనంగా తయారైపోతుంది. బాబా బండారాలు ఏది తయారవుతుందో పావనమైపోతుంది. అందువల్లనే బ్రహ్మ భోజనము అని చాలా महिमा వచ్చింది దీనికి శాస్త్రాల్లో కూడా అంటారు బాబా. योग भी बड़ा अच्छा चाहिए, योग में रे भोजन बनाओ और खाओ तो तुम्हारी बहुत अच्छी उन्नति होगी. उस भोजन में बहुत ताकत आ जाती है. యోగం కూడా బాగుండాలి. యోగంలో ఉంటూ వంట తయారు చేయడం తినడం చేస్తే మీ ఉన్నతి చాలా బాగా జరుగుతుంది. అలాంటి భోజనంలో చాలా శక్తి నిండిపోతుంది. योगंలో ఉంటూ తయారు చేసేదాన్ని. योग मेरे तुम भोजन खाओ तो बहुत ताकत मिलेगी और तंदुरुस्त भी रहेंगे. యోగంలో ఉంటూ మీరు భోజనం తిన్నట్లయితే చాలా శక్తి దొరుకుతుంది, ఆరోగ్యంగా కూడా ఉంటారు అలాంటి భోజనంతో అని చెప్తున్నారు బాబా. बाबा खुद कहते हैं कि हम बाबा की याद में बैठे, जैसे कि हम और बाबा खाते, परंतु फिर भी भूल जाता हूँ. బ్రహ్మ బాబా స్వయంగా తన అనుభవం చెప్తుంటారు. యోగంలో ఉంటూ నేను తినాలని ప్రయత్నిస్తాను, బాబా స్మృతిలో కూర్చొని తింటాను అని కూర్చుంటాను, నేను బాబా కలిసి తింటున్నాము అనుకుంటూ ఉంటాను, కానీ మళ్ళీ మధ్యలో మర్చిపోతుంటాను అంటున్నారు బ్రహ్మ బాబా. एक बात की याद में ये शरीर छूटे, कोई गुटका नहीं आए, ऐसे प्रैक्टिस करनी चाहिए. తినేటప్పుడు కూడా బాబా స్మృతి, ఏ పని చేస్తున్నా బాబా స్మృతి. ఎందుకు ఇది గడి గడికి ప్రయత్నించేవారు బ్రహ్మ బాబా, మనకి అనుభవాలు చెప్తున్నారు. ఎందుకని ఏ క్షణంలోనైనా శరీరం వదిలే టైం రావచ్చు. ఈ రోజుల్లో ఎక్కువ హార్ట్ అటాక్ వచ్చి అలా శరీరాలు వదిలేస్తున్నారు కదా. అందుకు ఒక బాబా స్మృతిలోనే శరీరం వదిలే అలాంటి ప్రాక్టీస్లోకి వెళ్ళిపోయామనుకోండి, ఇలాంటి గుట్టకలు మింగు దుఃఖం మింగుతో శరీరం వదలడం అనే పరిస్థితి రాకూడదు. అటువంటి ప్రాక్టీస్ చేయాలి. बाबा की याद में रहने से एक तो शांति रहेगी और हेल्दी बनेंगे, भोजन पवित्र हो जाएगा. బాబా స్మృతిలో ఉంటూ మనం తిన్నా వంట చేసిన ఏమవుతుంది, ఒకటి శాంతి ఉంటుంది వాతావరణంలో మన చుట్టూ, మరియు అటువంటి భోజనంతో హెల్దీగా తయారవుతాము, ఆరోగ్యంగా.
ఆ భోజనము పవిత్రంగా కూడా తయారైపోతుంది. బాబా స్మృతిలో వండిన భోజనం। अंत का गायन ने अतीन्द्रिय से గోపియోं से पूछो झाड़ में समझानी बहुत अच्छी। ఆఖరి సమయంలో పరిస్థితికి గాయనం ఉంది, అతీంద్రియ సుఖం గోప గోపికలను అడగండి అని। అది మనమే ఆ గొప్ప గోపికలు। బాబా చెప్తున్నారు కల్పవృక్షంలో కూడా చాలా మంచి వివరణ ఉంది ఎవరికైనా మనం చెప్పాలంటే। త్రిమూర్తి और గులాబీ జరూరీ। ఇంకా ఏ చిత్రాలు? కల్పవృక్షం ఒకటి, త్రిమూర్తి మరియు సృష్టి చక్రం, ఇది కూడా అవసరమైన చిత్రాలు। దిన్ ప్రతిదిన్ తుమ్హారా నామ్ बहुत बाला होता जाएगा। రోజు రోజుకి మీ పేరు చాలా ప్రసిద్ధిలోకి వస్తూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా। अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, सदा तंदुरुस्त रहने के लिए याद में रहकर भोजन बनाना व खाना है। సదా ఆరోగ్యంగా ఉండడం కోసం బాబా స్మృతిలో ఉంటూ వంట తయారు చేయాలి మరియు తినాలి। भोजन करते समय स्मृति रहे हम बाबा के साथ खा रहे तो भोजन में ताकत भर जाएगी। వంట చేసే సమయంలో ఇది స్మృతిలో, భోజనం చేసే సమయంలో, వంట కాదు, తినే టైంలో, భోజనము తినేటప్పుడు ఇది స్మృతిలో ఉండాలి। బాబా తోడులోని తింటున్నాను నేను అని స్మృతిలో ఉంటూ తింటే ఆ భోజనంలో శక్తి నిండిపోతుంది। సెకండ్ పాయింట్, దేవత बनने के लिए శంఖ ధ్వని करनी। దేవతలుగా తారడం కోసం శంఖ ధ్వని చెయ్యాలి। స్వదర్శన చక్ర పిరాతే रहना है। స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండాలి। కమల్ ఫూల్ సమాన్ పవిత్ర జీవన్ బనానా హై। కమల పుష్ప సమానంగా పవిత్ర జీవితాన్ని తయారు చేసుకోవాలి। దేవతలుగా తయారవటం కోసం శంఖ ధ్వని చెయ్యాలి, అంటే జ్ఞానం చెప్పాలి అందరికీ। స్వదర్శన చక్రాన్ని కూడా బుద్ధిలో తిప్పుతూ ఉండాలి। ఇంకా కమల పుష్ప సమానంగా పవిత్ర జీవితము తయారు చేసుకోవాలి। శంఖము, చక్రము మరియు కమలము మూడింటి కోసం వివరించారు బాబా। గద అంటే తెలుసు కదా, యోగ శక్తిని జమ చేసుకోవాలి మనం। वरदान, ब्राह्मण जन की विशेषता को नेचुरल नेचर बनाने वाले सहज पुरुषार्थी भव। బ్రాహ్మణ జన్మ యొక్క విశేషతను సహజ స్వభావంగా తయారు చేసుకునేటటువంటి సహజ పురుషార్థి భవ। బ్రాహ్మణ జన్మ యొక్క విశేషతను నేచురల్ నేచర్ గా తయారు చేసుకునేటటువంటి సహజ పురుషార్థిగా కండి। जैसे किसी का जन्म राज परिवार में हो तो बार बार स्मृति में रहते कि मैं राजकुमार या राजकुमारी हूं। ఎలాగైతే ఎవరిదైనా జన్మ రాజా పరివారంలో జన్మించారనుకోండి, వాళ్ళకి మాటి మాటికి ఇది స్మృతిలోకి వస్తుంది, నేను రాజకుమారిని, నేను రాజకుమారిని అని స్మృతి తెచ్చుకుంటూ ఉంటారు। चाहे कर्म रुचि के कारण साधारण भी हो लेकिन अपने जन्म की विशेषता को नहीं भूलते। వాళ్ళ ఇంట్రెస్ట్ కారణంగా ఏదైనా సాధారణ కర్మలు చేయటానికి వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు। అంటే వాళ్ళ ఇంట్రెస్ట్తో వాళ్ళు ఏదైనా చిన్న చిన్న సాధారణమైన అందరితో కలిసి పనులు చేస్తున్నా కానీ వారి జన్మ విశేషతను వారు మర్చిపోరు। మేము రాజ పరివారము అనేది, రాజ కుటుంబము, రాజకుమారుడు, రాజకుమారిని అనేది గుర్తుంటుంది వాళ్ళకి కదా।
అందరిలా సాధారణ కర్మల్లోకి వచ్చినా కూడా. ऐसे ब्राह्मण जन्म ही विशेष जन्म है, तो जन्म भी श्रेष्ठ, ధర్మ भी श्रेष्ठ और कर्म भी श्रेष्ठ. అలాగే మనం బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ జన్మ తీసుకున్నాం ఎప్పుడు. ఇది విశేషమైన జన్మ. జన్మ కూడా విశేషం, శ్రేష్టం. మన ధర్మం కూడా శ్రేష్టం, మరియు మన కర్మ కూడా శ్రేష్టమైంది అయిపోయింది. इसी श्रेष्ठता अर्थात विशेषता की जीवन स्मृति में नेचुरल रहे तो सहज पुरुषार्थी बन जाएंगे. ఈ శ్రేష్టత మరియు విశేషత యొక్క జీవితం నేచురల్ గా మీ స్మృతిలో ఉన్నట్లయితే, ఇలాంటి జన్మ మనది అని ఈ శ్రేష్టత విశేషత నేచురల్ గా మీకు స్మృతిలో ఉన్నట్లయితే सहज पुरुषार्थीगा అయిపోతారు. विशेष जीवन वाली आत्माएं कभी साधारण कर्म नहीं कर सकती. ఎందుకు? విశేష జీవితం కలిగిన ఆత్మలు ఎప్పుడు సాధారణ కర్మ అనేది చెయ్యరు. భలే అది బయటకు సాధారణ కర్మే, కానీ లోపల నుండి విశేషమైన స్థితిలో మాట పైన, కర్మ పైన, సంకల్పాల మీద భావాలు ఏవైతే క్రియేట్ అవుతుంటాయి, మనకి ఒక పని చేసినప్పుడు నలుగురితో కలిసి చేస్తాము, 10 మందితో కలిసి చేస్తాము, ఎవరి మీద ఎలా మనకు తెలియకుండా భావాలు ఒక్కోసారి మనము ఎంత గమనించుకునే టైమే ఉండదు, మాటల్లోకి వచ్చేస్తుంటది. తర్వాత తెలుస్తుంది, అరే ఈ మాట ఇలా నేను మాట్లాడకూడదు, ఇలా భావం అది బాలేదు అని. మళ్ళీ దాన్ని రైట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం, నెక్స్ట్ టైంకి అది గమనికి పెట్టుకుంటాం. కానీ అలా అలా ఆలోచనలలో కూడా మన భావాలు ఎలా, ఫీలింగ్స్ ఉంటున్నాయి, ఎటువంటి భావాలతో నడుస్తున్నాం. సాధారణ కర్మలు చేస్తూ కూడా అవన్నీ శ్రేష్టంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఉన్నతమైన భావాలు, ఉన్నతమైన దృష్టి, ఉన్నతమైన మన మాటలు కూడా మాట్లాడమంటే ఉన్నతంగా ఉండాలి. అలా గమనిక అనేది వెళ్ళిపోవాలి. ఇది గుర్తుంటే నేను ఎటువంటి జన్మ తీసుకున్నాను, ఎంత విశేషమైన జన్మ ఇది అనేది గుర్తుంటే ఆటోమేటిక్ గా సాధారణ కర్మలో ఉంటూ కూడా అది వచ్చేస్తుంది అంటారు బాబా. ఇదే సహజ పురుషార్థం. స్లోగన్, డబల్ లైట్ రేనా హై తో విఘ్న వినాశక్ బను. డబల్ లైట్ గా ఉండాలంటే విఘ్న వినాశకులుగా తయారవ్వండి. అచ్చా, బాబా ఈరోజు మనకు ఎక్కువగా నాలెడ్జ్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈరోజు మురళిలో బాబా. డ్రామా యొక్క రిపిటేషన్ ని గుర్తు చేస్తున్నారు బాబా. ఫిర్సే అనే పదము ఎన్నిసార్లు ఉపయోగించారు ఈరోజు మురళిలో బాబా. మరల రాజయోగం నేర్చుకుంటున్నాం, మరల భగవంతుడు వచ్చారు, మరల చదివిస్తున్నారు, మరల దేవతలు అవుతున్న మన మనుషుల నుండి. ఇది లక్ష్యం సదా గుర్తుంచుకోవాలి. లౌకిక స్కూల్లో ఆ పిల్లలకే కాదు లక్ష్యము, అమ్మా నాన్న కూడా గుర్తుంటుంది, మా పిల్లలు ఇది చదువుకొని ఇలా అవుతారు, వాళ్ళ చుట్టాలు మిత్ర సంబంధికులు కూడా తెలుస్తుంది ఫలానా వాళ్ళు ఇది చదువుతున్నారు, అది చదువుతున్నారని. అలా ఇక్కడ కూడా మీ ఇంట్లో చిత్రాలు పెట్టండి, అందరికి చెప్పండి ఇది రాజయోగము, దీని ద్వారా రాజాదిరాజు అవుతాం, మీరు కూడా చదువుకోవచ్చు, అలా మేము ఇది చదువుకుంటున్నాము అని. ఇంకా ముఖ్యంగా బాబా ఏం చెప్పారు, ముఖ్యమైన ధారణ యొక్క విషయం. యోగం అనండి, ధారణ రెండింటిలోకి వస్తుంది. ఆఖరి సమయంలో ఒక్క బాబా స్మృతిలో ఆరాంగా శరీరం వదలాలి. మనం ఇలాంటి దుఃఖ యొక్క గుట్టకలు మింగకూడదు. అన్ని వైపుల నుండి సంఖ్యలు తెగిపోయి ఉండాలి, ఒక్క బాబాతో కనెక్ట్ అయి ఉండాలి. అది ఇప్పటి నుండి ప్రాక్టీస్ లో పెట్టుకోండి అంటున్నారు బాబా. దానికోసం చివరి వరకు కూడా విద్యార్థి జీవితం అనేది గుర్తుపెట్టుకోండి. బాబా దగ్గర మనం ఏమై ఈశ్వరీయ విద్యార్థులు కాబట్టి ఇది చింత లేని జీవితం. లౌకికంలో కూడా చదువుకున్న నాళ్ళు హ్యాపీగా ఉంటారు, తర్వాత నుండి దుఃఖం యొక్క బంధాలు మొదలవుతాయి. అయితే ఇక్కడ బాబా దగ్గరకు వచ్చాక అందరూ ఇప్పుడు దుఃఖం యొక్క బంధాల వేరు, మన జీవితం వేరు. ఇప్పుడు ఏంటి, స్టూడెంట్ లైఫ్ లోకి వచ్చేస్తారు అందరూ.
ఇది గుర్తుంచుకుంటే మళ్ళీ దుఃఖం యొక్క బంధాల్లో మన బుద్ధి వెళ్ళదు, మన దుఃఖం దిగమింగుకొని చనిపోయే పరిస్థితి రాదు. హ్యాపీగా లైట్ గా ఉండే ఆ జీవితం అనుభవం చెయ్యండి అంటున్నారు బాబా. రాత్రి బాటసార్లు మీరు అలసిపోకూడదని గుర్తు చేస్తున్నారు బాబా. ఇంకా ముఖ్యంగా గమని కలిగించేది ఏంటి, వంట తయారు చేసినప్పుడు బాబా స్మృతిలో ఉండి వంట చేయండి, తినేటప్పుడు కూడా బాబా తోడులో తింటున్నాను అనేది ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఆ భోజనము మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, శక్తి నిండుతుంది. ఇలాంటి భోజనం వలన ఆత్మకి శక్తి నిండుతుంది, శరీరానికి కూడా శక్తి, ఆరోగ్యం వస్తుంది అన్నమాట. ఇంకా మన 4 సబ్జెక్ట్స్ లక్ష్యం గుర్తు చేశారు బాబా. విరాట రూపం, విశ్వరూపం, ఇంకా 4 అలంకారాల యొక్క అర్థం కూడా. కర్మ ఇటువంటిది మనం చేస్తున్న విశేషాత్మ, నేను బాబాని పొందిన ఆత్మను, బ్రాహ్మణ జన్మనది అని గుర్తుంచుకొని మీరు నడుచుకుంటే మీ లక్షణాలు బాగుంటాయి. ఆటోమేటిక్గా ఉన్నతమైన కర్మ జరుగుతుంది మీ ద్వారా అని చెప్తున్నారు బాబా. ఇది సహజ పురుషార్థం, ఎక్కువ శ్రమ ఉండదు. ఇవి గుర్తుంచుకుంటే, నేను ఎవరు, నా జన్మ ఏంటనే స్మృతిలో ఉంటే సహజంగా పురుషార్థం జరిగిపోతుంది. డబల్ లైట్ గా తేలిగ్గా మనం ఉండాలి అంటే విఘ్న వినాశకులుగా తయారవ్వండి అని చెప్తున్నాను. అచ్చా, ఓం శాంతి. सब में हो सहयोग भावना, सब में हो सहयोग भावना, सबको सब दे प्यार, सब चाहे तो सबके लिए हो सुखमय ये संसार, सुखमय हो संसार। सब में हो सहयोग भावना, सबको सब दे प्यार, सब चाहे तो सबके लिए हो सुखमय ये संसार, सुखमय हो संसार। सांसों के सहयोग बिना पल भर न कोई जी पाए, प्राण का जब सहयोग न हो तन माटी में मिल जाए। सांसों के सहयोग बिना पल भर न कोई जी पाए, प्राण का जब सहयोग न हो तन माटी में मिल जाए। आपस का सहकार प्यार ही जीवन का है सार, सुखमय हो संसार। सब में हो सहयोग भावना, जुआ नहीं है ये जीवन, कोई हारे कोई जीते, मिलकर ऐसा जियो कि सबकी हंसते गाते बीते। जुआ नहीं है ये जीवन,
कोई हारे कोई जीते, मिलकर ऐसा जी